మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గతంలో ఎన్నిక నిర్వహించాలని చూసినా కోరం లేకపోవడంతో అది వాయిదా పడింది. ప్రభుత్వం కావాలనే సభ్యులను హాజరు కాకుండా చేయించడం ద్వారా ఎన్నికను అడ్డుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, అనిల్ జాదవ్ వంటి బలమైన నాయకులు ఖానాపూర్లోనే మకాం వేశారు. సభ్యులందరూ ఎన్నికకు హాజరయ్యేలా చేయటం, కౌన్సిలర్లకు అండగా ఉన్నామనే భరోసా ఇచ్చేలా బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టి సారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో చర్చనీయాంశమైన 3 మున్సిపాలిటీలను దక్కించుకోవడానికైతే అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏదేమైనా హైకోర్టు జోక్యంతో అయితే రేపు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అయితే మున్సిపల్ ఎన్నిక జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఇటు కేతనపల్లి మున్సిపాలిటీ పాటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ, అలాగే ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా ఇక్కడ కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి మెజార్టీ రానప్పటికీ కూడా కుట్రలు చేసి దిగజారు రాజకీయాలు పాల్పడి చైర్మన్ పదవులు ఎలాగైనా దక్కించుకోవాలని రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ చైర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని ఒక కుట్ర మాత్రం పనినట్టు స్పష్టమైంది, ప్రజలకు కూడా తెలిసింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు రేపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీలో 12 వార్డులో కూడా ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గతంలోనే కోరం లేక 2 సార్లు సైతం చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఈ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులో 4 బీజేపీ పార్టీకి, అలాగే 4 బీఆర్ఎస్ పార్టీకి, 3 కాంగ్రెస్ పార్టీకి, ఒక ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. అయితే ఇండిపెండెంట్ ను భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ముగ్గురికి కూడా 3 పార్టీలకు కూడా సమానమైన కౌన్సిలర్ ఉండడంతో రేపు ఎన్నిక జరగాల్సిన ఖానాపూర్ మున్సిపాలిటీలో 7 మద్దతు అవసరం ఉంది. అయితే రేపు జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు వైపు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ పోసమ్మను, అలాగే ఆమె కొడుకు సతీష్ ను నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమ కౌన్సిలర్ ని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కిడ్నాప్ చేయడం జరిగింది ఆరోపిస్తూ వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి అయితే రేపు మాత్రం 11 గంటల సమయంలో కౌన్సిలర్లకు సంబంధించిన ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత 12:30 గంటల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అయితే వైపు ఇటు ఎన్నికలకు ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అలాగే ఇటు ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తాము ఈ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలరే చైర్మన్ గా ఎన్నికవుతారని చెప్పడం కూడా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరలేస్తుందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. అయితే ఈ అనివార్య కారణాల రేపు ఎన్నిక మాత్రం వాయిదా పడితే మాత్రం ఎల్లుండి 12 గంటల లోపు ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రము కాంగ్రెస్ పార్టీ కుట్రల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్ ను కిడ్నాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఇప్పటికైనా వెంటనే కౌన్సిలర్ ను విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో మాత్రం తాము ఖచ్చితంగా కాంగ్రెస్ కుట్రను ఎదుర్కొంటామని హెచ్చరించడం జరిగింది. మరోవైపు ఈ ఎన్నిక సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కొద్దిసేపటి క్రితమే ఈ ఖానాపూర్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఖానాపూర్ మున్సిపాలిటీలో రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటును పర్యవేక్షణ జరిగింది. మరోవైపు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఖానాపూర్ మున్సిపాలిటీలో బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షణ జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలలో ఖచ్చితంగా
ప్రజల మెజారిటీ ఉన్న వారికి మాత్రమే చైర్మన్ వైస్ చైర్మన్ పదవి దక్కేలా చూడాలని చెప్పేసి ఇప్పటికే ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఖానాపూర్ మున్సిపాలిటీలో సైతము కుట్రలకు తెరలేపి దిగజారు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల మాత్రం ఇటు ఖానాపూర్ నియోజక ప్రజలతో పాటు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక మొత్తానికి తెలంగాణలో చర్చనీయాంశమైన 3 మున్సిపాలిటీలను అయితే దక్కించుకోవడానికి అధికార పక్షం అడ్డదారులు తొక్కుతూనే ఉంది. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని రేపు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికైతే ఆదేశించింది. దాంతో ఎలాగైనా తమ పంతం నెగ్గించుకోవాలని అధికార పార్టీ చూసినప్పటికీ హైకోర్టును ఆశ్రయించడంతో ఏప్రిల్ 4నైతే ఎన్నిక జరగాలని ఆదేశాలు ఇవ్వడంతో సర్కార్ అయితే ఇంకా చేసేదేమీ లేక అయోమయంలో పడింది. మరోపక్క కౌన్సిలర్లందరికీ కూడా బీఆర్ఎస్ అయితే అండగా నిలుస్తోంది.